హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో నెదర్లాండ్స్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో అంటున్నాను. వరల్డ్స్ ఫస్ట్ అనే అంశంతో నెదర్లాండ్స్ అని పిలిచిన, హాలాండ్ అని పిలిచిన, డచ్ అని పిలిచిన ఒకే దేశంగా గుర్తుంచుకోండి. సో నెదర్లాండ్స్ ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా దేనికి సంబంధించి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మూడు పదాలు ముఖ్యంగా మనం 2020 సంవత్సరం నుండి తరచూ వింటున్నాం. 2020 అనగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి వ్యక్తికి కూడా గుర్తుకు రావాల్సింది కరోనా. ప్రపంచంపై కరోనా ప్రభావం ఏదైతే ఉంటుందో ఎప్పుడు ప్రారంభమైందంటే లిటరల్గా మనం 2020 అని చెప్పొచ్చు. అలా 2020 సంవత్సరంలో ప్రపంచంపై కరోనా ప్రభావం ప్రారంభమైన తర్వాత చాలా కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఆ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఆ కార్యాలయాలు, ఆ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కల్పించిన ఒక అవకాశమే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి పని. అంటే ఏంటి, మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో, ఆఫీస్కి వెళ్ళి చేసే పని ఏదైతే ఉంటుందో ఇంటి నుండే చేయడం అన్నట్టు. అలా కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉంటుందో ఈ అవకాశాన్ని చాలామందికి కల్పించింది. ఇప్పటికే చూడండి, భారతదేశంలో కానివ్వండి, చాలా దేశాల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్న చాలా సంస్థలు కూడా. దీని ద్వారా బెనిఫిట్ కూడా అవుతున్నారు కొన్ని సంస్థలు, ఎందుకంటే మెయింటెనెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతున్నారు. సో ఇదంతా పక్కన పెడితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉంటుందో ఈ లాక్డౌన్ కాలంలో కరోనా ప్రభావిత ప్రపంచంలో పరిచయమైన ఒక గొప్ప పదంగా చూడొచ్చు. అటువంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ని లీగల్ రైట్గా, లీగల్ అంటే చట్టబద్ధ, రైట్ అంటే హక్కు, వర్క్ ఫ్రమ్ హోమ్ని లీగల్ రైట్గా, చట్టబద్ధ హక్కుగా గుర్తించే విధంగా ఈరోజు నెదర్లాండ్స్ ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఒక అడుగు ముందుకేసింది. ఎలా అంటే నెదర్లాండ్స్లో పార్లమెంట్, సో ఏ దేశంలో కూడా పార్లమెంట్ ఉంటుంది కదా. సో నెదర్లాండ్స్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో వారిది కూడా ద్విసభా విధానం, బైకామరలిజం అంటే అర్థం ఏంటిది, 2 హౌజెస్. సో పార్లమెంట్లో 2 హౌజెస్ ఉంటాయి, బై అంటే 2, క్యామరల్స్ అంటే హౌజెస్, ద్విసభ విధానం. నెదర్లాండ్స్లో కూడా పార్లమెంట్లో లోయర్ హౌస్, అప్పర్ హౌస్ 2 ఉంటాయి. లోయర్ హౌస్ అంటే దిగువ సభ, అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ. సో నెదర్లాండ్స్ పార్లమెంట్లోని లోయర్ హౌస్లో ఇటీవల నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లు, తీర్మానం ఏదైతే ఉంటుందో లీగల్ రైట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ యాజ్ ఏ లీగల్ రైట్ టు ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి. సో ఆ దేశంలో ప్రతి ఉద్యోగికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని లీగల్ రైట్గా, ఒక చట్టబద్ధ హక్కుగా కల్పించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన బిల్లుని ప్రిపేర్ చేశారు. లోయర్ హౌస్లో ప్రవేశపెట్టారు. లోయర్ హౌస్ దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అంటే లోయర్ హౌస్లో ఆ బిల్లు నెగ్గింది. సో అతి త్వరలో అప్పర్ హౌస్లో కూడా ఆ బిల్లు పాస్ అయిపోతే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వర్క్ ఫ్రమ్ హోమ్ని చట్టబద్ధ హక్కుగా కల్పిస్తున్న ఒక దేశంగా నెదర్లాండ్స్ని మరొకసారి చూస్తాం. సో ఇటువంటిది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే పని అనేది ఒక వ్యక్తికి సంబంధించి, ముఖ్యంగా ఒక ఉద్యోగికి సంబంధించి ఇక లీగల్ రైట్గా కల్పించబోతున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా, వరల్డ్స్ ఫస్ట్ కంట్రీగా వార్తలు నిలిచింది నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి. నెదర్లాండ్స్ లేదా హాలాండ్ లేదా డచ్. సో ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా చాలాసార్లు కొన్ని దేశాల వార్తలు నిలుస్తున్నాయి. జస్ట్ లాస్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనకి లాస్ట్ 6 మంత్స్లో వార్తలు కొన్ని దేశాలు గుర్తుంచుకోండి. స్పెయిన్. సో స్పెయిన్ దేశం కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి, మహిళా ఉద్యోగినులకు సంబంధించి. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా లాస్ట్ మంత్ స్పెయిన్ వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి, మెన్స్ట్రువల్ లీవ్స్. సో మెన్స్ట్రువల్ లీవ్స్ని మ్యాండేటరీ చేస్తూ, మెన్స్ట్రువల్ లీవ్స్ అంటే ఋతు సెలవులు అంటాం. సో ప్రతి మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయినా, ప్రైవేట్ ఉద్యోగిని అయినా, ఆ దేశంలో మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మెన్స్ట్రువల్ లీవ్స్, 3 రోజుల పాటు వేతనంతో కూడిన ఋతు సెలవులను మంజూరు చేస్తున్న ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఇటీవల స్పెయిన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ అంతకుముందు స్కాట్లాండ్ దేశం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. స్కాట్లాండ్ సో ఋతు సమయంలో మహిళలకు కావలసిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దేశంగా. అండ్ ఇటీవల ఇలాంటి అంశాలకు సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేసామో, ముఖ్యంగా థాయిలాండ్ తీసుకోండి.
సో థాయిలాండ్ తీసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా వర్తించింది. దేనికి సంబంధించి అంటే కెనాబిస్ ఉంటుంది కదా, సో కెనాబిస్ని లీగలైజ్ చేసి కెనాబిస్ని కామన్ మ్యాన్ కూడా కల్టివేట్ చేయొచ్చు, పండించవచ్చు అని చెప్పేసి, దాన్ని మెడిసినల్ యూజ్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కెనాబిస్ని లీగలైజ్ చేసిన దేశంగా థాయిలాండ్ వర్తించింది. ఇక చైనా విషయానికి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీగా ఇటీవల వార్తలు ఇచ్చింది. సింథటిక్ కెనాబినాయిడ్స్ పైన నిషేధాజ్ఞను విధించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశము చైనా. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చిన ఏ టాపిక్ అయినా కూడా, ఏ దేశానికి సంబంధించిన ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో ఉంచుకొని చూడండి. ఈరోజు నెదర్లాండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ ఎ లీగల్ రైట్, దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో ఆమోదం తెలపడం జరిగింది. అతి త్వరలో దీన్ని చట్టంగా మలిచి ఆటోమేటిక్గా దేశంలో ప్రతి ఉద్యోగికి కూడా ఒక చట్టబద్ధ హక్కుగా వర్క్ ఫ్రమ్ హోమ్ని కల్పిస్తుందంట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అతి పురాతన ఆనవాలు, ముఖ్యంగా పురాతత్వ ఆనవాళ్ళకి సంబంధించిన ఒక అంశం వార్తలు వచ్చింది. అదేంటంటే ద ఓల్డెస్ట్ యూరోపియన్ హ్యూమన్ ఫాజిల్. ద ఓల్డెస్ట్ అంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన సూపర్లేటివ్ వర్డ్ యూరోపియన్. సో యూరోపియన్ ఖండానికి సంబంధించి, యూరోప్ ఖండానికి సంబంధించి హ్యూమన్ మానవుడి యొక్క ఒక ప్రత్యేకమైన ఆనవాలు. సో మానవుడి యొక్క ఆనవాలు అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇది దవడ భాగం, జాబోన్ ఉంటుంది, దవడ భాగం. ఒక దవడ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే అతి పురాతన యూరోపియన్ హ్యూమన్కి సంబంధించిన దవడ ఆనవాలను ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఆర్కియాలజిస్టులు అంటే ఏంటి? పురాతత్వ శాస్త్రవేత్తలు. స్టడీ ఆఫ్ హిస్టరీ, ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారంటే చిన్న ఎవిడెన్స్, ఏదైనా ఒక చిన్న ఎవిడెన్స్ దొరికిందంటే దాని నుండి చరిత్రను చదువుతారు. అటువంటి ఆర్కియాలజిస్టులు ఇటీవల ప్రపంచంలో అతి పురాతన దవడని కనుగొనడం జరిగింది. మానవుడికి సంబంధించి హ్యూమన్ ఫాజిల్ అని గుర్తుంచుకోండి. సో మానవ అవశేషం. సో ఎక్కడ కనుగొన్నారంటే నార్థన్ స్పెయిన్ దేశానికి నార్థన్ వైపున ఒక కొండ ప్రాంతం ఉంటుంది, ఒక మౌంటైన్ ప్రాంతం ఉంటుంది. అదేంటంటే అటాప్యూర్కా మౌంటైన్. ఇటీవల వార్తలు ఇచ్చిన అటాప్యూర్కా మౌంటైన్ ఎక్కడ ఉంది? స్పెయిన్ నార్థన్ సైడ్లో ఉంది. నార్థన్ స్పెయిన్ ప్రాంతంలో ఉన్న అటాప్యూర్కా మౌంటైన్ ఒక పర్వత ప్రాంతంలో. ఇది ఓల్డెస్ట్ అంటున్నాను. ఏ కాలానికి సంబంధించిందంటే 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 1 మిలియన్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో పురాతనమైన ఒక ఓల్డెస్ట్ హ్యూమన్ అప్పర్ జా ఇటీవల బయటపడింది. ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. ఎక్కడ బయటపడిందో గుర్తుంచుకోండి. అండ్ అటాప్యూర్కా మౌంటైన్ ఎక్కడుందో గుర్తుంచుకోండి, నార్థన్ స్పెయిన్. సో ద ఓల్డెస్ట్ యూరోపియన్ హ్యూమన్ ఫాజిల్. సో చరిత్రకి సంబంధించి చాలా అప్డేట్స్ మనం ఇటీవల చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఒక ప్రెగ్నెంట్ మమ్మీ ఇటీవల పోలాండ్కి సంబంధించి మనం డిస్కస్ చేశాము. నెషర్ రామ్లా అనే ఒక ఆది మానవుడి అవశేషాలు ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో బయటపడ్డాయి. డ్రాగన్ మ్యాన్ ఆది మానవుడి అవశేషాలు చైనాలో బయటపడ్డాయి. అతి పురాతనమైన 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక కోడిగుడ్డు, ఒక ఎగ్ ఇటీవల చెక్కు చెదరకుండా బయటపడింది ఇజ్రాయిల్లో. అండ్ ఇటీవల అతి పురాతన ఆల్కహాల్ లేదా మద్యం తయారీ పరిశ్రమలు బయటపడుతున్నాయి. అండ్ మన భారతదేశం విషయానికి వస్తే రాఖీగర్ అనే ఒక ప్రత్యేక ప్రాంతం, సింధు నాగరికతకి సంబంధించిన ఆనవాలు అక్కడ బయటపడ్డ ఇటీవల జస్ట్ లాస్ట్ మంత్. అంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివినప్పుడు, హిస్టరీలో ఫస్ట్ లెసన్ చదివినప్పుడు ఇటువంటి అప్డేట్. ఇటీవల రాఖీగర్ అనే ఒక ప్రాంతం ఏ రాష్ట్రానికి సంబంధించి వార్త వచ్చింది? సింధు నాగరికత కాలం నాటి పురాతన ఆనవాలు అక్కడ బయటపడ్డాయి. ఆ కాలం నాటి పరికరాలు కానివ్వండి, వారు వాడిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వారికి సంబంధించిన బోన్స్ కానివ్వండి, అలా. అండ్ ఇటీవల అజ్నాలా అనే ఒక బావి, పంజాబ్ రాష్ట్రంలోని అజ్నాలా అనే బావిలో దాదాపు 100 కొద్ది శవాల దిబ్బలు బయటకు వచ్చాయి, అంటే ఎముకల దిబ్బలు. అవి ఎప్పటి అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, సిపాయిల తిరుగుబాటు కాలం నాటి ఎముకలు బయటపడిన ప్రాంతం. సో ఇటువంటి వాటిని లింక్ చేసుకోండి. హిస్టరీకి సంబంధించిన అప్డేట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా చూడండి. మనం హిస్టరీకి వీటిని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ఏమైనా బయటపడితే మాత్రం ఖచ్చితంగా బుక్లో అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది వరల్డ్కి సంబంధించి ప్రపంచంలో అతి పురాతనమైన ఓల్డెస్ట్ హ్యూమన్ ఫాజిల్ ఎక్కడ బయటపడింది? నార్థన్ అటాప్యూర్కా మౌంటైన్ 1.4 మిలియన్ ఇయర్స్ ఎగోకి సంబంధించింది. అండ్ నెక్స్ట్, శ్రీలంకలో తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వం. అఖిలపక్ష అంటే ఆల్ పార్టీ గవర్నమెంట్ అన్నట్టు. కామన్గా ప్రభుత్వం ఎక్కడైనా కూడా మెజారిటీ ఆధారంగా ఒక పార్టీ లేదా కూటమి అధికారంలోకి వస్తుంది. కానీ అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా శ్రీలంకకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. సో ఇక్కడ శ్రీలంకకు సంబంధించి గోటబాయ రాజపక్సే. ఎవరు గోటబాయ రాజపక్సే? శ్రీలంక దేశ ప్రస్తుత అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక గోటబాయ రాజపక్సే. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
దొరకకుండా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. కారణం ఏంటంటే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇటీవల శ్రీలంక అధ్యక్ష భవనం పైన దాడి చేశారు. ఇది అధ్యక్ష భవనం, తన యొక్క బెడ్రూమ్. సో ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆందోళనకారులు ఆ అధ్యక్ష భవన్ యొక్క బెడ్రూమ్స్, కిచెన్ అన్ని రూమ్లో కొనుగొల్లి అక్కడ మొత్తం ధ్వంసం చేసేసారు. అండ్ రనిల్ విక్రమసింఘే ఎవరైతే ఉంటారో శ్రీలంక ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న పర్సన్, తన ఇంటికి వెళ్ళి నిప్పు అంటించారు, అంటే ఇంటిని కాలబెట్టారు. అందువల్ల తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. సో శ్రీలంకలో ఇంతటి భయాందోళన పరిస్థితులు చూడండి. దేశ అధ్యక్షుడే పరారీలో ఉన్నాడు. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ మంత్ 13th రోజున, జూలై 13th తను తన పదవికి రాజీనామా చేయబోతున్నాను అన్నారు. సో తన స్థానంలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఒక అంశం వార్తలు ఇచ్చింది. అంగీకరించాయి రాజకీయ పార్టీలన్నీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఆచూకులేని గోటబాయ రాజపక్స 5 మంత్రుల రాజీనామా చేయడం జరిగింది. దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స రాజీనామాకు అంగీకరించడంతో శ్రీలంకలోని రాజకీయ పార్టీలు అఖిలపక్ష ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల నిరసనకారులు అధ్యక్ష భవనంపై చేసిన దాడిలో గోటబాయ రాజపక్సే పరారైన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు తెలిపారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పార్టీలు ఆదివారం సమావేశమై ప్రస్తుత సంక్షోభం నుంచి ఎలా బయటపడాలనే విషయంపై చర్చించడం జరిగింది. సో శ్రీలంక ఈరోజు ఎంతటి దారుణమైన కఠినమైన పరిస్థితులు ఉందంటే అసలు కోలుకుంటుందా అనే డౌట్ వస్తుంది, సందేహం. తీవ్రమైన ద్రవ్యోల్బణం, అసలు దేశంలో ఎక్కడ చూసినా తిండి గింజలు లేక ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటాయి. చాలామంది ఆకలి కేకలు పెడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితి శ్రీలంక ఎదుర్కోవడానికి కారణాలు గుర్తుంచుకోండి. సుదీర్ఘకాలం ఎల్టీటీతో పోరాటం, ఆ తర్వాత 2019 ఈస్టర్ దాడులు, 2020 కరోనా మహమ్మారి ప్రభావం, కుటుంబ పాలన, 4 సోదరులు గోటబాయ రాజపక్సే, మహింద రాజపక్సే, బాసిల్ రాజపక్సే, చమల్ రాజపక్సే దేశంలోని కీలకమైన పదవులకు విధులు నిర్వర్తించారు. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, తక్కువ వడ్డీకి ఎక్కువగా రుణాలను పొందేసేసి అనవసరమైన ఖర్చులు పెంచడం, దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేయడంలో భాగంగా విఫలమవ్వడం, వీటితో పాటు చాలా రీజన్స్, పర్యాటక రంగం పైన అత్యధికంగా ఆధారపడిన దేశం పర్యాటక రంగమే కుదేలవ్వడం. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీలంక దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కోరలు చాటుతోంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏమేమి సాయం చేసింది ఇటీవల కాలంలో లింక్ చేసుకోండి. అండ్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం కూడా శ్రీలంకకు ప్రత్యేకంగా సాయం చేస్తుంది. సో శ్రీలంకకి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియన్ నావల్ షిప్, ఇండియన్ నావల్ షిప్, ఇండియన్ నావీకి సంబంధించి, భారత నావికా దళానికి సంబంధించి ఒక నావీ షిప్ వార్తలోకి వచ్చింది. ఆ షిప్ ఏంటంటే విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్. 4వ దశ సముద్ర పరీక్షలు పూర్తి అంట. 4వ దశ అంటే కామన్గా ఏదైనా ఒకటి డైరెక్ట్గా సేవలకి వినియోగానికి ప్రారంభించే ముందు దాన్ని ట్రయల్స్ చేస్తారు, అంటే దాని పనితీరు ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇది ట్రయల్స్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంకా నావికా దళంలో సేవలు ప్రారంభించలేదు, ఇంకా సేవల్లో ప్రవేశం చేయలేదు. సో కాకపోతే దీన్ని ట్రయల్స్తో వార్తలు నిలిచింది. దీన్ని ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక షిప్ వార్తలు నిలిచింది, యుద్ధనౌక వార్తలు నిలిచిన, ఒక విమానం వార్తలు నిలిచిన, ఇండియాకి సంబంధించి రక్షణ పరంగా అవసరాలు తీర్చడంలో భాగంగా వార్తలు నిలిస్తే దానికి సంబంధించి ఏ సంస్థ తయారు చేస్తుందో ప్రత్యేక గుర్తుంచుకోవాలి. సో ఒకసారి చూడండి. సో సముద్రంలో ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక భారత నౌకాదళం ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్వదేశీ విమాన వాహన నౌక విక్రాంత్ 4వ దశ సముద్ర పరీక్షలు ఇటీవల విజయవంతంగా పూర్తయ్యాయని నావీ వర్గాలు తెలిపాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టులో పూర్తిస్థాయి యుద్ధ నౌకగా సిద్ధం చేసి నౌకాదళంలో చేర్చనున్నట్లు అధికారులు చెప్పారంట. సో మొదటి దశ పరిశీలన గత ఏడాది ఆగస్టులో, 2వ దశ అక్టోబర్లో, 3వ దశ పరిశీలన ఈ ఏడాది జనవరిలో పూర్తిని వివరించాయి. సో భారత నౌకాదళం కొచ్చిన్ నౌకా నిర్మాణ సంస్థ, కొచ్చిన్ డాక్యార్డ్, కొచ్చిన్ నౌకాయాన సంస్థ. సో కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంటుంది కదా, అంటే వారు షిప్స్ని తయారు చేసేది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ వారు లేదా కొచ్చిన్ నౌకా నిర్మాణ సంస్థ ఈ యుద్ధ నౌకను నిర్మించాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నారు. సో ఇండియన్ నావల్ షిప్ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎస్ విక్రాంత్ అని గుర్తుంచుకోండి. ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ వార్తలు ఇచ్చింది. ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ఎందుకు వార్తలు ఇచ్చింది? లాస్ట్ టైం మనము ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
వీరు భారతదేశంలో ఆహార ప్రమాణాలకు సంబంధించి నిబంధనలు విడుదల చేస్తూ ఉంటారు. అలా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో 7 రైల్వే స్టేషన్లను గుర్తించారు. ఏ రైల్వే స్టేషన్లుగా? ఈట్ రైట్ రైల్వే స్టేషన్లుగా. అలా ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా ఒకటి ఉంది భారతదేశంలో, ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్. ఈరోజు అదే రైల్వే దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు వచ్చింది. దేనికి సంబంధించి అంటే ఇండియాస్ ఫస్ట్ రైల్వే స్టేషన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏఆర్ టెక్నాలజీ అంటాం మనం. కామన్గా వర్చువల్గా రియాలిటీని మనం చూస్తూ ఉంటాం. ఏఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీని అమలు చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్గా వార్తలు ఇచ్చిన రైల్వే స్టేషన్ ఏదంటే ఛత్రపతి శివాజీ రైల్వే టర్మినల్. ఛత్రపతి శివాజీ రైల్వే టర్మినల్. సో ఇండియాస్ ఫస్ట్ రైల్వే స్టేషన్గా ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ వరల్డ్. యాక్చువల్గా వర్చువల్ వరల్డ్ అంటే మన చుట్టూ కూడా నిజం కాదు, కానీ నిజంగా కనబడుతుంది. అటువంటి దాన్ని మనం ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. ఆగ్మెంటెడ్ రియాలిటీని అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏదంటే మనకు ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్. అండ్ రైల్వే స్టేషన్కి సంబంధించి ఇటీవల కాలం మనం చాలా అంశాలు మనం చూస్తున్నాం. రైల్వేకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఎగ్జాంపుల్ ఆపరేషన్స్. రైల్వేలకు సంబంధించి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ చూస్తాం. ఎగ్జాంపుల్ ఆపరేషన్ నార్కోస్ లాస్ట్ 2 days బ్యాక్ మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేయడంలో భాగంగా. ఆపరేషన్ ఆహత్ మానవ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడం రైల్వేల ద్వారా ఆర్పిఎఫ్ వారు ప్రారంభించారు ఇవన్నీ కూడా. అండ్ ఆపరేషన్ ఉపలబ్ధ్, మేరీ సహేలి, ఆపరేషన్ నన్హే ఫరిస్తే వీటి చూడండి. అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈట్ రైట్ రైల్వే స్టేషన్లకు గుర్తింపు పొందిన ఎయిర్ రైల్వే స్టేషన్. చివరిసారిగా మనకు తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ అయిన వైజాగ్ రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి కొన్ని సూపర్లేటివ్. భారత్ గౌరవ్ ట్రైన్ కోయంబత్తూరు నుండి షిరిడీకి ప్రారంభమైంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా యాక్చువల్గా మీకు రెగ్యులర్గా రివైజ్ చేస్తున్నాను. చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు మన యూట్యూబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అభ్యర్థుల కోరిక మేరకు జనవరి నుండి, సో జనవరి 2022 నుండి మార్చ్ 2022 మొదటి విడతగా ఈ 3 నెలలు. సో నేను రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో చెప్తానో వాటికి సంబంధించిన నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో వాటిని మనకు జీవీకే స్టడీ సర్కిల్ ఇప్పటి వరకు ఈ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ మొబైల్ యాప్లో మన క్లాస్ డైలీ రన్నింగ్ నోట్స్ ఏవైతే ఉంటాయో, డైలీ నేను చెప్పేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఒక మెటీరియల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో జస్ట్ విత్ ఇన్ 1 or 2 daysలో అందుబాటులోకి వస్తాయి. సో చూడండి. సో మనకి చాలామంది అభ్యర్థులు ఏంటంటే సార్ మనకి రానున్న పోటీ పరీక్షలు ముఖ్యంగా ఎస్ఐ ఎగ్జామ్ ఉంది, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది, గ్రూప్స్ ఎగ్జామ్ ఉన్నాయి. సో మీవి ఏవైతే ఉంటాయో ఈ నోట్స్ తీసుకొస్తే మాకు ఇంకా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సో దానికోసం మీకు రన్నింగ్ నోట్స్ని కూడా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సంబంధించిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో సంకల్ప్ మ్యాగజైన్ ద్వారా కూడా మీకు ప్రతిరోజు కూడా ఏ రోజుది ఆ రోజు పీడిఎఫ్ డిటిపి ఏదైతే ఉందో పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఇవ్వడం జరిగింది. సంకల్ప మ్యాగజైన్ అనేది రానున్న ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు సంకల్ప మ్యాగజైన్ ఎవరైనా చూడని వారు ఉంటే ఈరోజే చూడండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే నేను ఇస్తున్నానో నోట్స్ కానివ్వండి, అక్కడ పెట్టిన కోర్సెస్ కానివ్వండి, ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇక్కడ రైల్వేలకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఎవరు వార్తలు ఇచ్చారు? సో ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ పార్లమెంట్ నూతన భవనంపై అతిపెద్ద జాతీయ చిహ్నం అనే అంశం వార్తలు ఇచ్చింది. పార్లమెంట్ నూతన భవనం నిర్మాణంలో ఉంది, దానిపైన అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని నిన్నటి రోజున ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఢిల్లీలో పార్లమెంట్ నూతన భవనంపై నిర్మించిన జాతీయ చిహ్నాన్ని ఆదివారం ఆవిష్కరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ నారాయణ్ అండ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సో పార్లమెంట్ నూతన భవనంపై ఏర్పాటు చేసిన అశోక చక్రం అండ్ 4 సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు సోమవారం ఆవిష్కరించారు. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో 9,500 kgs బరువు 6.5 మీటర్ల ఎత్తు ఉన్న జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ గారు ఆవిష్కరించడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు దాదాపు ఈ కాంస్యంతో శుద్ధ కాంస్యంతో దీన్ని రూపొందించారంట.
ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. దేశంలోనే అతిపెద్ద జాతీయ చిహ్నం పార్లమెంటు నూతన భవనం పైన ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అతి త్వరలో శీతాకాల సమావేశాలు, ఇది ఇప్పుడు మాన్సూన్ సెషన్ జరుగుతాయి. మాన్సూన్ సెషన్స్ అనేవి వర్షాకాల సమావేశాలు మనకు పాత పార్లమెంట్ భవన్లోనే జరుగుతాయి. కానీ రానున్న శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా, ఆ శీతాకాల సమావేశాలు మాత్రం నూతన పార్లమెంట్ భవనంలో నిర్వహించే విధంగా కసరత్తు చేస్తున్నారంట. సో ఇది ఒకటి గుర్తుంచుకో. అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని మాత్రం ఇటీవల నిన్నట్టున నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అండ్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే భారతదేశంలో ప్రైవేట్ సంస్థ, ఈ సంస్థ రానున్న 5 సంవత్సరాల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయలను దేనిపైన ఖర్చు చేస్తున్నారంటే వారు నిర్మించబోతున్న రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరుల ఉత్పత్తి కోసం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ప్రత్యేకంగా 75,000 కోట్ల రూపాయలను టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ వారు ఖర్చు చేయనున్నారట. జస్ట్ గుర్తుంచుకోండి, టాటా సంస్థ. అండ్ ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. భారతదేశంలో కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి అవకాశాలు ఇవ్వాలి, రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా మనం పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఇందులో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఏ అంశం వార్తలు ఇచ్చినా మీకు సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, ఎటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ కనిపించినా కూడా వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ కాఫీ బోర్డ్. సో భారతదేశంలో కాఫీ బోర్డ్ అనే ఒక సంస్థకి ఇస్రో, భారతదేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి కాఫీ బోర్డుకి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దేనికి సంబంధించి అంటే టు డెవలప్ క్లైమేట్ రెసిస్టెంట్ వెరైటీస్. సో కాఫీ గింజలు ఏవైతే ఉంటాయో సింపుల్గా, సో టు డెవలప్ అభివృద్ధి చేయడం, ఎందుకు క్లైమేట్ రెసిస్టెన్స్ వాతావరణ మార్పులను కూడా తట్టుకొని పెరిగే వెరైటీస్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కాఫీ బోర్డు ఇటీవల ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్తో కాఫీ బోర్డ్ ఒప్పందం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. టు డెవలప్ క్లైమేట్ రెసిస్టెంట్ వెరైటీస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి, పర్సన్ పేరు ఏంటంటే బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ గారు. బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ గారు ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ పర్సన్. ఒక నియామకంతో వార్తలు ఇచ్చారు. ఏంటంటే అది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ సంస్థకి సంబంధించి అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే ఇందాక మీకు విక్రాంత్ గురించి చెప్పాను కదా, అలా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఈ నౌకలను తయారు చేసే సంస్థ. సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ సంస్థకి నూతన చైర్పర్సన్ మరియు నూతన ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా వార్తలు ఇచ్చిన బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ గారు. వార్తల్లో వ్యక్తులకు సంబంధించి నియామకాలపైన కానివ్వండి, మరణించిన వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, ప్రముఖ పురస్కార గ్రహీతలే కానివ్వండి, ఇటువంటి వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చూడొస్తాను. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ సో రాజేంద్ర ప్రసాద్ గారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. ఒక నియామకం, తను కూడా ఒక సంస్థకి సంబంధించి హెడ్గా, ప్రెసిడెంట్గా వార్తలు ఇచ్చారు. దేనికంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి నూతన హెడ్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అని గుర్తుంచుకోండి. సో కన్స్ట్రక్షన్ సెక్టర్కి సంబంధించి విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. నేషనల్ హైవేస్ రైల్ కార్పొరేషన్, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి నూతన హెడ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన భారతదేశంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన కొంతమంది వ్యక్తులు ఉంటారు. వివిధ రంగాల్లో ఫాదర్గా గుర్తింపు పొందుతారు, పితామహుడిగా. భారతదేశంలో ఇంటర్నెట్ పితామహుడిగా గుర్తింపు పొందినాను గుర్తుంచుకోండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్. భారతదేశంలో ఇంటర్నెట్ పితామహుడిగా, మనం వాడే ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్ ఉందిగా, దానికి ప్రత్యేకంగా ఆదిలు అనుకోవచ్చు. భారతదేశంలో ఇంటర్నెట్ రావడంలో ప్రత్యేక కృషి చేసిన వ్యక్తి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్గా గుర్తింపు పొందిన బ్రిజేంద్ర కే సన్యాల్. బ్రిజేంద్ర కే సన్యాల్ అనే ఒక వ్యక్తి. తనకి ఒక నిక్నేమ్ ఉంది. చాలామంది కూడా ఇండస్ట్రీస్లో ఏమంటారంటే తనని బుల్డోజర్ అనే పేరుతో పిలుస్తారు, బుల్డోజర్గా అభివర్ణిస్తారు. సో అలా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ బ్రిజేంద్ర కే సన్యాల్ గారు అని గుర్తుంచుకోండి. బుల్డోజర్ గుర్తింపు పొందారు. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇతను మరణం. సో మరణిస్తూ వార్తలు ఇచ్చిన బ్రిజేంద్ర కే సన్యాల్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందే తన యొక్క బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన స్పెయిన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, తన పేరు ఏంటంటే
అల్వారో లారియో. అల్వారో లారియో అనే ఒక వ్యక్తి స్పెయిన్ దేశానికి సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చారు. ఒక సంస్థకి సంబంధించి నూతన ప్రెసిడెంట్గా వార్తలు ఇచ్చారు. ఐఎఫ్ఏడి నూతన ప్రెసిడెంట్గా. సో ఆ సంస్థ ఐఎఫ్ఏడి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే రోమ్ ఉంది. కామన్గా ఫుడ్ రిలేటెడ్ అగ్రికల్చర్ కానీ ఫుడ్ ఇలాంటి పదాలు వచ్చినాయంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా రోమ్లో ఉంటుంది, ఇటలీ. సో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ రోమ్ కేంద్రం పనిచేస్తున్న ఈ సంస్థకి నూతన ప్రెసిడెంట్గా వార్తలు ఇచ్చారు, ఎన్నికవుతూ వార్తలు ఇచ్చారు. ఏ దేశం సంబంధించిన వ్యక్తి? స్పెయిన్. తన పేరేంటి? అల్వారో లారియో గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి పర్సన్ క్రీడలకు సంబంధించి చార్లెస్ లెక్లెర్క్. లాస్ట్ ఒక 2 months బ్యాక్ కూడా వార్తలు ఇచ్చారు. సో ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ గ్రాండ్ ప్రీ అని పిలుస్తాం మనం. సో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ విజేతగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే కామన్గా మనకు గ్రాండ్ ప్రీ అనే పదం ఎక్కడొచ్చినా కూడా, గ్రాండ్ ప్రిక్స్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా స్పీడ్ కార్స్ ఉంటాయి కదా, రేసింగ్ కార్స్, కార్ల రేసింగ్. మనం తరచూ లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్, బొటాస్ వీళ్ళ పేర్లు చూస్తూ ఉంటాం. అటువంటిది స్పీడ్ కార్లకు సంబంధించి రేసింగ్ కార్లు F1 అంటాం, ఫార్ములా 1 టోర్నమెంట్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 టోర్నమెంట్ విజేతగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే చార్లెస్ లెక్లెర్క్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో క్రీడలకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. రానున్న పోటీ పరీక్షలో క్రీడలకు సంబంధించి కూడా 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా మనం చూసే అవకాశం ఉంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు వీడియో చూసేవారు ఎవరైతే ఉంటారో, సో వీడియో చూసిన తర్వాత మీరు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అది ఎస్ఐ ఎగ్జామ్ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, ఈవెన్ గ్రూప్స్ అయినా కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి ఏపీ అయినా తెలంగాణ అయినా అండ్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో అందులో ఖచ్చితంగా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుండే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలాసార్లు అంతకుముందు ఎర్లియర్ ఎగ్జామ్స్లో కూడా ఒక ఎగ్జామినేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 15కు 15 ప్రశ్నలు మన క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసామో డేట్స్తో సహా మీకు చెప్పాను. ఆగస్టు 9th 2021 రోజున ఒక వీడియో చేశాను మనం హరీష్ అకాడమీలో. ఆగస్టు 8th రోజు ముగిసిన ఒక ఎగ్జామ్ పేపర్లో యూపీఎస్సీకి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఏ రోజున నేను డిస్కస్ చేసిన వీడియోలో ఆ డేట్స్ కూడా మెన్షన్ చేసేసాను. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్ క్లాస్కి సంబంధించిన ప్రశ్నలు మనం చూసే అవకాశం ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. సో ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన అంశాలన్నిటి కూడా మరొకసారి ర్యాపిడ్గా కనుక మనం చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నెదర్లాండ్స్ వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని లీగల్ రైట్గా గుర్తించిన మొట్టమొదటి దేశం. అండ్ అతి పురాతన మానవ యొక్క ఆనవాలు దవడ భాగం బయటపడింది. 1.4 million years ఎగోకి సంబంధించిన ఒక మానవ దవడ. ఎక్కడ అంటే నార్థన్ స్పెయిన్ అటాప్యోర్కా మౌంటైన్ ప్రాంతంలో. అండ్ శ్రీలంకలో తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అఖిలపక్ష అంటే అన్ని పార్టీ, ఆల్ పార్టీ ప్రభుత్వం అన్నట్టు. అంత దారుణంగా ఉంది ప్రస్తుతం. అండ్ సముద్రంలో ప్రయాణిస్తున్న విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ 4th phase సీ ట్రయల్స్ ముగిస్తున్నాయి. ఎవరు తయారు చేశారు? దీని యొక్క ప్రత్యేకత ఏంటని అడుగుతారు. కొచ్చిన్ నౌకా నిర్మాణ సంస్థ విక్రాంత్ని తయారు చేస్తుంది. అండ్ సో ఇండియాస్ ఫస్ట్ రైల్వే స్టేషన్గా ఈరోజు ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ వార్తలు వచ్చింది. ఏఆర్ టెక్నిక్ని అమలు చేస్తున్నట్టుగా. ఏఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో వర్చువల్ వరల్డ్ అరౌండ్ ఏ పర్సన్. అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని నూతనంగా నిర్మితమవుతున్న పార్లమెంట్ భవనం పైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాటా పవర్ లిమిటెడ్ సంస్థ భారతదేశంలో రానున్న 5 సంవత్సరాల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడంలో భాగంగా 75,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారంట రెన్యూవబుల్ ఎనర్జీ కోసం. అండ్ కాఫీ బోర్డుకి ఇస్రో సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించి అంటే టు డెవలప్ క్లైమేట్ రెసిస్టెంట్ వెరైటీస్, వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడే ప్రత్యేకమైన వెరైటీస్ని అభివృద్ధి చేయడంలో కాఫీ బోర్డ్ ఇస్రో ఒప్పందం. అండ్ వార్తలు ఇచ్చిన వ్యక్తుల విషయానికి వస్తే బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ గారు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి నూతన చైర్పర్సన్ మరి మేనేజింగ్ డైరెక్టర్గా వార్తలు ఇచ్చారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి హెడ్గా వార్తలు ఇచ్చారు.
అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్, భారతదేశంలో ఇంటర్నెట్ పితామహుడిగా పేరొందిన వ్యక్తి బ్రిజేంద్ర కే సన్యాల్ గారు, బుల్డోజర్గా పిలుస్తారు తను అందరూ కూడా. తను ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, రోమ్ కేంద్రంగా, ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకి స్పెయిన్ దేశానికి సంబంధించి అల్వారో లారియో గారు నూతన ప్రెసిడెంట్గా ఎన్నికవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ వార్తలు ఇచ్చిన వ్యక్తుల విషయానికి వస్తే ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇటీవల ముగిసింది. అందులో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీలో విజేతగా చార్లెస్ లెక్లెర్ గారు వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని రేపు నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.